కాళేశ్వరం కేసు విచారణకు సిబిఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. ఈ అవకతవకలపై సిబిఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సిబిఐకి రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా 2022 ఆగస్టు 30 నాటి ఉత్తర్వులకు మినహాయింపిస్తున్నట్టుగా జీవోలో వివరణ ఇచ్చారు. కాళేశ్వరం కేసు వరకు సిబిఐకి ఈ సడలింపు వచ్చినట్టు తెలుస్తోంది. సో ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో కాపీని చూస్తున్నారు. పాయింట్ నెంబర్ 2 and 4లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ కేసు విషయమై సిబిఐకి సడలింపు వచ్చింది. కాళేశ్వరం కేసు వరకు సిబిఐకి సడలింపు ఇచ్చారు. దానికి సంబంధించిన జీవోని స్క్రీన్పై చూస్తున్నారు. ఎట్ లాస్ట్ కాళేశ్వరం కేసు విచారణకు సిబిఐ లైన్ క్లియర్ అనే నేపథ్యంలో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, జీవో పూర్తి సారాంశం ఏం చెప్పారు? ఈ జీవో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర హోం సెక్రటరీ రవిగుప్తా కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. దాంతోపాటు ఈ జీవో ఏదైతే కాపీ రిలీజ్ అయిందో దాన్ని కూడా అటాచ్ చేస్తూ ఆయన మెన్షన్ చేశారు. అత్యంత కీలకమైన ఈరోజు తెలంగాణ హైకోర్టులో కేసీఆర్కి హరీష్కి ఎక్కడైతే రిలీఫ్ వచ్చిందో ఆ రిలీఫ్కి సంబంధించిన న్యూస్ ఒకవైపు ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోరుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే ఈ ఎన్డీఏసీ రిపోర్ట్తో పాటుగా దీంట్లో పాయింట్ నెంబర్ 2 ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడైతే ఈ బ్యారేజ్ అయితే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి ఎక్కడైతే ఈ ప్లానింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, కన్స్ట్రక్షన్ డిఫికల్టీస్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ సిబిఐ రాసింది. దాంతోపాటుగా 4th పేజ్లో ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించిన దాన్ని కూడా మెన్షన్ చేశారు. అయితే ఇది జీవో ఈ యొక్క కాళేశ్వరం కేసుకు సంబంధించిన మాత్రమే. నిన్నటి నుంచి ఏదైతే కేసీఆర్ హరీష్ అడ్వకేట్ ఏదైతే కోర్టుకు చెప్తున్నారో సెక్షన్ 6(2) నోటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈ యొక్క కేసు కోసం సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోలోనే కేంద్ర హోంశాఖకి ఈ లెటర్ పంపించారు. దీంట్లో చాలా అంశాలు మెన్షన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ చూడవచ్చు. గతంలో 2022 ఆగస్టు 30 తేదీన తెలంగాణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏదైతే సిబిఐని రాష్ట్రంలో రాకుండా నోటిఫై చేసిందో దాన్ని సటిసైడ్ చేస్తూ కొత్త జీవోని ఈ కేసు కోసం సిబిఐని తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ చేస్తూ రిలీజ్ చేశారు. దీంతో క్లియర్గా దాదాపు 2 పేజీల ఈ జీవో కాపీలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ముందుగా ఎన్డీఏసీ రిపోర్ట్లో భాగంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ కంట్రోల్, ఈ కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలపైన ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు. దాంతోపాటుగా 4th పాయింట్ చూడొచ్చు, ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్, దాంతోపాటు ఇర్రెగ్యులారిటీస్, దీనికి సంబంధించినటువంటి మొత్తం నెగ్లిజెన్స్ కావచ్చు, లేకపోతే మాలిఫైస్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంటెన్షనల్ సపరేషన్ కావచ్చు, కట్టడానికి సంబంధించినటువంటి ఖర్చులు, వ్యయాలు, దాని డబ్బులో ఎక్స్టెన్షన్, వీటన్నింటిపైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా మెన్షన్ చేశారు. ఇక ఫైనల్గా చివరి పేజీలో మాత్రం కొన్ని కీలక అంశాలు మెన్షన్ చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్కి సంబంధించినటువంటి వాటిలో నిర్మాణ లోపాలు, దాని ఖర్చులు, దాంట్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి పాత్ర, ఈ మొత్తం వ్యవహారంలో అందరిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షాల్ ఎక్స్టెండెడ్ ఆల్ నెసెసరీ కోఆపరేషన్ టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అబోవ్ మెన్షన్ ఎలిగేషన్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని ఎలిగేషన్స్, అది ఎన్డీఏసీ రిపోర్ట్ కావచ్చు, జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఈ 3 రిపోర్ట్ల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సిబిఐకి దర్యాప్తుకు సిద్ధంగా ఉంది, సహకారం అందించడానికి అనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, రవిగుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోం సెక్రటరీ, ఆయన ఇచ్చినటువంటి స్పెషల్ జీవో ఇది కేవలం కాళేశ్వరం కేసుకు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే ఆ బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ లెటర్ రాసింది. సిబిఐకి కూడా దీంట్లో చూడొచ్చు, రెస్పాండెంట్గా కూడా దాదాపుగా దీంట్లో ఒకసారి మనం చూస్తే ఈ ఎంటైర్ కాపీని అంతా కూడా ఒకసారి మనం చూస్తే ద సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కు మెన్షన్ చేశారు. దాంతోపాటుగా సెక్రటరీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పర్సనల్ అండ్ ట్రైనింగ్, దాదాపు అనేక అంశాలకు దాదాపు 2 ఏజెన్సీస్ కూడా హోమ్ సెక్రటరీకి లేఖ రాశారు. దాంతోపాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
విజయ్, ఇప్పుడు ఈ జీవోకి సంబంధించిన పేపర్స్ ఈవెన్ సిబిఐకి అందినట్టుగా సిబిఐ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అక్నాలజ్మెంట్ కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఓ పక్క హైకోర్టులో కాస్త కేసీఆర్కి అండ్ హరీష్ రావు ఇచ్చిన పిటిషన్ మీద రిలీఫ్ దొరికినట్టుగా కనిపిస్తోంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఎట్లా మూవ్ అయ్యే అవకాశం ఉంది? సత్య, తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో చాలా స్పష్టంగా జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ పినాకిని ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు. ఫర్దర్గా కూడా అక్టోబర్ 7వ తేదీన అప్పటి వరకు ఎలాంటి కోఆర్సివ్ స్టెప్స్ కేసీఆర్ హరీష్ పైన తీసుకోవద్దనేది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు. కానీ తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర హోంశాఖకు కావచ్చు, సిబిఐకి రాసినటువంటి దాంట్లో ఉంది ఈ ఎన్డీఏసీ రిపోర్ట్తో పాటుగా పీసీ ఘోష్ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా మెన్షన్ చేసింది, విజిలెన్స్ రిపోర్ట్ మెన్షన్ చేసింది. కాబట్టి సో కేవలం పీసీ ఘోష్ రిపోర్ట్ పైన మాత్రమే చర్యలు తీసుకోవద్దన్నది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. సో సిబిఐకి ఈ కేసులో ఇంట్రాగేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇది కేవలం పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే వాళ్ళపైన చర్యలు తీసుకోవద్దు. ఈ కేసులో ఎన్డీఏసీ రిపోర్ట్ని మెన్షన్ చేసింది, దాదాపు స్టేట్ గవర్నమెంట్ చేసిన విజిలెన్స్ రిపోర్ట్ని మెన్షన్ చేసింది, పీసీ ఘోష్ రిపోర్ట్ కూడా మెన్షన్ చేసింది. కాబట్టి సో సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఆటంకం ఉంటుందా లేదా అనేది కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ తెలంగాణ హైకోర్టు మాత్రం పీసీ ఘోష్ రిపోర్ట్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో మాత్రం ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా మెన్షన్ చేసింది. ఎన్డీఏసీ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన ప్లానింగ్, నిర్మాణం, కన్స్ట్రక్షన్, దాని ప్లానింగ్ అవన్నిటిపైన కూడా విచారణ చేయాలని కోరారు. కాబట్టి సిబిఐ ఇప్పటికే తమకు ఈ లెటర్ అందినట్టుగా, ఈ జీవో కాపీ అందినట్టుగా అక్నాలజ్మెంట్ కూడా చేసింది. కాబట్టి ఫర్దర్గా సిబిఐ ఏం చేయబోతున్నది చూడాల్సింది. అక్టోబర్ 7 వరకు ఆగుతారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీవో ద్వారా ఈ విషయాలన్నింటినీ మెన్షన్ చేసింది. కాబట్టి సో ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారని మాత్రం చూడాల్సింది. సిబిఐ ఏం చేయబోతున్నది మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ క్విక్గా. విజయ్, ఇప్పుడు మరి ఈ రెండు సెపరేట్గా చూడాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్తున్నారు కదా. సో మీరు లాస్ట్ పాయింట్ చదివారు, గవర్నమెంట్ రెడీగా ఉంది సిబిఐకి ఎలాంటి సహకారం అందించడానికైనా అని చెప్పేసి. ఈ నేపథ్యంలో అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చింది కాబట్టి సిబిఐ వన్స్ దీన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ఎందుకంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలి, చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది, ఇదంతా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలి, ఇవన్నీ తీసుకోవడానికి సిబిఐ ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎంక్వైరీ స్టార్ట్ కావడానికి? అంటే హైదరాబాద్లోనే సౌత్కి సంబంధించిన జోన్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ కానీ సిబిఐ చాలా కాలంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, చెన్నైకి సంబంధించినటువంటి అనేక కేసులు కూడా, కర్ణాటక ఎస్పెషల్లీ ఆ కేసులకు సంబంధించిన హెడ్ బ్రాంచ్ కూడా హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవో కాపీతో పాటుగా ఈ లెటర్ ఇప్పుడే అందినట్టుగా అక్నాలజ్మెంట్ చేసిన నేపథ్యంలో దీంట్లో మెన్షన్ చేసినట్టుగా ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షాల్ ఎక్స్టెండెడ్ ఆల్ నెసెసరీ కోఆపరేషన్ టు ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అబోవ్ మెన్షన్. పైన పేర్కొన్న కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన అనేక రకాల ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని స్పెషల్గా జీవోలోనే మెన్షన్ చేసింది. కాబట్టి సిబిఐ త్వరలోనే ఇప్పుడున్నటువంటి డేటా కావచ్చు, ఇప్పుడున్నటువంటి పేపర్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న నుంచి చెప్తున్నాం, ఎఫ్ఐఆర్ ఎప్పుడు కూడా సిబిఐ డైరెక్ట్గా చేయదు. వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాల్ని బేస్ చేసుకొని ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసింది. కానీ దీంట్లో కేవలం పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎన్డీఏసీ రిపోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, వీటిపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సిబిఐ కొంత సమయం తీసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీకి కొంత సమయం మాత్రం ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్టోబర్ 7 వరకు వెయిట్ చేస్తారా లేదా సిబిఐ, ఆలోపే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా లేదా మాత్రం సిబిఐ ఏం చేస్తుందో మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఓకే, ఆల్ రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్